నీ మొగుణ్ణి నాకు కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిజాన్ని దాస్తావా? నువ్వు అసలు నా భార్యవేనా? మీ అందరికీ చెప్పడం వల్ల ఆ నిజం కాస్త రోజీకి కూడా ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో మీకు చెప్పలేకపోయాం మేము. అమ్మా నందిని, నా మనవరాలు రోజు కోసం నువ్వు చేసిన ఈ త్యాగానికి మేమందరం ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తల్లి. చూడందిని, మా మూలంగా నువ్వు మానసికంగా మరే విధంగానైనా బాధపడి ఉంటే మమ్మల్ని అందరినీ క్షమించమ్మా. అయ్యయ్యో, మీరు పెద్దవారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? నా స్నేహితురాలి కోసం నేను చేసిన ఈ త్యాగం ఇంతమంది కుటుంబ సభ్యులకు నన్ను దగ్గర చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. నా స్నేహితురాలి ఆరోగ్యం బాగానే ఉందని, తనకెలాంటి జబ్బు లేదని, తను 100 ఏళ్లు బతికే ఉంటుందని నిజం తనకి తెలియక తనింకా చనిపోతుందని అనుకుంటుంది. విజయ్, నందిని ఏదో చెప్తోంది. ఎమోషనల్లో నందిని కూడా ఏదో చెప్తుందిలే రోజీ. అమ్మ రోజీ, ఇన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతుంటే తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసేసరికి నువ్వు దూరం అయిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమైపోయావో నిన్నెలా వెతికి పట్టుకోవాలమ్మా? ఎంతమందిని బాధ పెడుతున్నాను చూడు విజయ్, ఎంతమంది కన్నీటికి కారణమవుతున్నాను చూడు విజయ్. ప్లీజ్ రోజీ, ఎమోషనల్ అవ్వకు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. ఏడవకు ప్లీజ్. ఇంక నా వల్ల కాదు. వాళ్ళలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు.
రోజీ రోజీ ఆగు. రే నాన్న, ఎందుకురా ఇలా మా అందరికి దూరం అయిపోయావు? మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్న మమ్మల్ని అందరినీ ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నావు? ఎప్పుడు కనిపిస్తావురా మాకు? పైకి లేవండి. ఆ భగవాన్ మన నుదుటిని ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. మన జీవితాలన్నీ ఆ భగవాన్ చేతుల్లోనే ఉంటాయి. ఆ భగవాన్ ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో, ఎవరిని ఎలా విడదీస్తాడో ఎవరికీ తెలీదు. మీ కూతురు మీకు తప్పకుండా కనిపిస్తుంది. తప్పకుండా మీ ముందుకొచ్చి నిల్చుంటుంది. నేనెలా అయితే మిమ్మల్ని పట్టుకున్నానో అలాగే మీ అమ్మాయి కూడా పట్టుకుంటుంది. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నన్ను నమ్మండి. అతను విజయ్ ఫ్రెండ్ సర్దార్ మావయ్య. అవును, నా ఫ్రెండ్ సర్దార్. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, మరి పెళ్ళి? పంతులు గారు, అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరిగి తీరుతుంది.
పెళ్లి ఆగిపోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఎలా? విజయ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే, ఆ మేకప్ గెటప్ అంత జాగ్రత్త. అమ్మయ్యా, ఈ సర్దార్ గెటప్ దయ వల్ల ఇంట్లో అందరితో ఎంతో సంతోషంగా సరదాగా గడపగలుగుతున్నాను. అలాగే నా నందిని సిద్ధుల పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నాను. అంతా నీ వల్లే సర్దార్. థ్యాంక్ యూ. కాసేపు ఈ సర్దార్జీకి బ్రేక్. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మైర్భవ ధాన్యం ధనం పశుపత్రలాభం సత్సవత్సరం దీర్ఘమాయు. అమ్మా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకువెళ్లి బట్టలు మార్చి తీసుకురండి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. నందిని, పద పద, రా. తను ఖచ్చితంగా రోజీయే. రోజీని నేను చూశాను. నా పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చింది. ఆ మాటని నిలబెట్టుకోవడానికి, నా పెళ్లి దగ్గరుండి జరిపించడానికి రోజీ వచ్చింది. రోజీ నా కోసమే ఇక్కడికి వచ్చింది. రోజీ నాకు కావాలి. రోజీని పట్టుకోవాలి.
నువ్వు ఇందాక ఫోటోలో చూసావు కదా రోజీ, తను నా ఫ్రెండ్. తను ఇక్కడే ఎక్కడో ఉంది. నా కళ్ళారా చూశాను. ఇప్పుడు నేను ఈ విషయాన్ని వీళ్ళందరికీ చెప్తే వీళ్ళంతా బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి ఈ మండపం, ఇల్లు మొత్తం వెతుకు. ఖచ్చితంగా నా రోజు నీకు కనిపిస్తుంది. నా రోజు నాకు కావాలి. వెళ్ళు. అలాగే. నువ్వేంటి టెన్షన్ గా ఉన్నావు? నందిని నీకేం చెప్తుంది? నేను పెళ్లికి వచ్చిన సంగతి నందినికి తెలిసిపోయింది. నన్ను చూసేసింది. ఇంకేం చెప్పింది నందిని? నీ హెల్త్ గురించి ఏమని చెప్పిందా? ఆహా లేదు, నన్ను పిలిచి నన్నే వెతకమని చెప్పింది. అమ్మయ్యా, బ్రతికిపోయాం. నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నువ్వు దొరికిపోవడం ఖాయం. అలాగే పద. కేవలం రోజీ కోసమే నేను సిద్ధుతో పెళ్ళొద్దనుకుంటున్నాను. నేనింత చేస్తుంది కూడా రోజీ కోసమే. ఏమైంది? మండపం మొత్తం వెతికాను, ఇల్లు కూడా వెతికాను. నీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించలేదు నందిని. లేదు, తనిక్కడే ఉంది. నేను చూశాను. లేదు నందిని, నీ ఫ్రెండ్ గురించి నువ్వు పదే పదే ఆలోచించడం వల్ల నీకలా అనిపించుంటుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకు. అయ్యా, కన్యాదాతలు వచ్చి పెండ్లి కుమారుడి కాళ్ళు కడగాలి. పంతులు గారు, పెళ్లి కొడుకు కాళ్ళు కడిగిన తర్వాత కన్యాదానం చేసిన వాళ్ళు ఆ నీళ్లు నెత్తిని జల్లుకోవాలి కదా? అవును నాయనా, నెత్తి మీద జల్లుకోవాలి. హలో లోకి గారు, చల్లుకోండి, పుణ్యం వస్తుంది. సరేనండి బామ్మర్ది గారు. అవును పంతులు గారు, ఆ నీళ్లు తీర్థంగా కూడా పుచ్చుకోవాలనుకుంటా. అజ్జీ, నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా? ఇంకా ఇక్కడే ఉంటే ఈ నీళ్లతోనే స్నానం చేయమంటారేమో. ఇక నేను ఓడిపోయాను. ఈ పెళ్లిని ఏ విధంగా ఆపాలని చూసినా కుదరలేదు. ఈ పెళ్లి జరిగితే నందిని నన్ను చంపడం ఖాయం. ఇక ఈ పెళ్లి జరిగిపోవడం ఖాయం. దీన్ని ఆపేవారే లేరా? నో, నందిని నన్ను చంపడం నాకిష్టం లేదు. కింద పెళ్లి జరగడానికి ముందే నేను చనిపోవాలి.
మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు